కాబట్టి మేమంతా ఇటువంటి నాయకుడికి మేము పార్లమెంట్లో పంపిస్తే ఏదైతే గత 2 సార్లు గెలిచిన ఎంపీ నేను చేశానని చెప్పుకుంటున్నాడో దానికన్నా 10 రెట్లు చేసి చూపిస్తాం. సైన్యానికి టైం ఉండదు. కాల్ వస్తే సైన్యం యుద్ధంలో దిగాలి, మెసేజ్ వస్తే దిగాలి. కాబట్టి మేము కూడా ఈ పోలింగ్ రోజు వరకు మన సొంత పనులు ఆపుకొని మనం ఒక సైన్యం లాగా తయారయ్యి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థి ఇద్దరిని కూడా గెలిపించుకోవాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు కేసీనేని శివరాజ్ చిన్ని గారు నేను విజయవాడ పార్లమెంటు అభ్యర్థి, నేను పార్లమెంట్కి పోటీ చేస్తానని ఆయనైతే ప్రజల్లో రాలేదు. ఆయన కేవలం విజయవాడ పార్లమెంట్లో నేను సేవ చేయాల్సిన అవసరం ఉంది అని గ్రహించి ఆయన ముందుకు రావడం జరిగింది. గత 3 సంవత్సరాలు చూస్తే ఆయన ఆఫీస్ కానీ ఆయనకు కానీ ఫోన్ చేసిన ఏ వ్యక్తి కూడా పని కాలేదు. నేను ఫలానా విద్యార్థికి ఫీజు కట్టమని ఫోన్ చేశాను చిన్ని గారికి, అక్కడ నుంచి ఆన్సర్ రాలేదు. నేను ఫలానా వ్యక్తికి అనారోగ్యం ఉంది, మెడికల్ కోసం నేను సహాయం అడిగాను, చిన్ని గారు కాదని చెప్పారు అని ఎక్కడా కూడా విజయవాడ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వచ్చిన మాట లేదు. అటువంటి నాయకుడికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సరైన విజయవాడ పార్లమెంటు సరైన వ్యక్తి, సరైన నాయకుడు, సరైన ప్రజాసేవకుడు ఎవరన్నా ఉన్నారంటే కేసీనేని శివరాజ్ చిన్ని అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యకర్తలు మనం ఎవరైనా సరే ఆయన ఆశయం ఏంటి? చిన్ని గారిని 3 లక్షల మెజార్టీతో విజయవాడ పార్లమెంట్లో గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఇది, బుద్ధా వెంకన్న గారి ఆశయం ఇది, నాగుల మీద ఆశయం ఇది, జలీల్ ఖాన్ ఆశయం ఇది, పతావుల ఆశయం ఇది, ఎంఎస్ బేగ్ గారి ఆశయం కూడా ఇది. కాబట్టి మేమంతా ఇటువంటి నాయకుడికి మేము పార్లమెంట్లో పంపిస్తే ఏదైతే గత 2 సార్లు గెలిచిన ఎంపీ నేను చేశానని చెప్పుకుంటున్నాడో దానికన్నా 10 రెట్లు చేసి చూపిస్తాం. గత పార్లమెంట్ సభ్యుడు మేము ఆయనతో 11 సంవత్సరాలు ఉన్నాం. ఏ రోజు కూడా ఆయన జేబులో 1 రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలా లేవు. కానీ చిన్ని గారు ఈ రోజు వరకు ఖర్చు పెట్టే డబ్బు ఆయన వ్యాపారంలో సంపాదించిన డబ్బు, ఆయన జేబులో డబ్బు. అంటే ఆయన జేబు సొంత ఖర్చులతో సొంత నిధులతో ఇంత సర్వీస్ చేస్తున్నారంటే రేపు ఆయన పార్లమెంట్ సభ్యులైతే ఎంత సర్వీస్ చేస్తారు, ఎంత ప్రజాసేవ చేస్తారు, ఎంత కార్యకర్తలకు అండగా నిలబడతారనేది మేము ఊహించుకోవచ్చు.